కానీ కోవట్ల అంశం ఒకటి వచ్చింది కాబట్టి రీసెంట్ గా కడపలో మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కోవట్ల అంశానికి సంబంధించి కామెంట్ చేశారు. వైసీపీ కోవట్లు ఉన్నారు జాగ్రత్త అని. ఎలక్షన్స్ కి బిఫోర్ వీళ్ళే గేట్లు ఎత్తారు, ఎవరైనా రావచ్చు అని, చాలా మందిని జాయిన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు కోవట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నారు. వైసీపీ నుంచి చాలా మంది వచ్చి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా సార్, ఎంపీలు ఉన్నారు. అవును. సో అది అట్లా అది మేబీ వాళ్ళుగా అర్థం చేసుకోవాలి. ఇంకా ఎవరైనా కానీ దాని మీద ఎవరు ఎన్ని పార్టీ వైఎస్ఆర్సీపీలో కూడా జాయిన్ అయిన టీడీపీలో చాలా మంది ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచినారు. సో ఆబ్వియస్లీ ఒక భావజాలం. కానీ ఎవరైనా పార్టీ అధ్యక్షుడు గేట్లు ఎత్తేనే కదా వచ్చి జాయిన్ అవ్వగలరు. నువ్వు నా పార్టీలోకి అవసరం లేదంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం కూడా రాదు, జాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. కానీ ఆ రోజు జాయిన్ చేసుకుని ఈ రోజు కోవట్లు అంటే ఇప్పుడు వాళ్ళని ఇండైరెక్ట్ గా మీకేం చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడమా, లేదు కొత్త వాళ్ళు ఇంకెవరూ రావాల్సిన అవసరం లేదని చెప్పడమా, లేదు ఉన్న కార్యకర్తలకి భరోసా ఇవ్వడమా? అన్ని రకాలుగా ఉంటాయి సార్ దీంట్లో. మీరు చెప్పిన మిక్స్డ్ కాంబినేషన్స్ ఉంటాయి. రాదర్ దెన్ దట్ వన్ మీరు కాన్సన్ట్రేషన్ వల్ల న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ లా అంటే ఆబ్వియస్గా మళ్ళీ గెలవాలని అనుకుంటారు కదా సార్. సో న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్, ఎమ్మెల్యేల పనితీరు, అవైలబిలిటీ, వీటి మీద ఉండే కరప్షన్ ఛార్జెస్, లేదా మినిస్ట్రీస్ తీసుకునే పర్సంటేజ్ కానీ, ఇసుక దగ్గర ఉండే కరప్షన్ కానీ, లేదా సిండికేట్లో జరిగే ఇష్యూస్ కానీ, లేదా ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళిన ప్లాట్ల దగ్గర అడిగే పర్సంటేజ్ కానీ, ఏ కదా సార్ పర్సంటేజ్ ఏదైనా వర్క్ అయితే పర్సంటేజ్ ఉంటుంది. అది చాప కింద నీరు వరకు కూడా యాక్సెప్టబుల్. అది కరెక్ట్ కాదు. బట్ ఎనీ గవర్నమెంట్లో అట్లీస్ట్ ఒక స్టేజ్ జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా పని అవ్వాలంటే 100 రూపాయలు ఇవ్వడం సర్వసాధారణం ఐపీఎల్ స్టేజ్కి వెళ్ళినాం కాబట్టి అట్లీస్ట్ అసలు పని మొత్తం మీదే దాని భారం పడిపోయేంత అడుగుతున్నారు. నెగిటివ్ అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెటర్, ఇంకా మోర్ ప్రొయాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటారు. ఓకే. సో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఒక 1 month అయిన దగ్గర నుంచి కూడా వినిపిస్తున్నమాట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్. ఇంక ఈ రోజు ఈ రోజే అరెస్ట్ అవుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంశం అనేది మీ సర్వేలో వచ్చిందా సార్? వచ్చింది సార్. ఆబ్వియస్లీ అరెస్ట్ అయితే ఏంటి అనేది అంటే ఇప్పుడు మనకు దానికోసం కేసు పరంగా టెక్నికాలిటీ మాట్లాడలేదు. నిజంగా టెక్నికాలిటీ అవన్నీ పక్కన పెడదాం. అరెస్ట్ అనేది జనాన్ని నమ్ముతున్నారా? అరెస్ట్ ఇప్పుడు ఎనీ లీడర్ మన దగ్గర పాజిటివ్ అరెస్ట్ అనేది నిజంగా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పాజిటివిటీ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉన్నాయి సార్ ఓవరాల్ గా. అంటే టెక్నికల్ గా మీరు ప్రూవ్ చేయగలిగితే అది వేరే విషయం. బట్ అరెస్ట్ ఉండి మామూలుగా 1 నెల ఉంచారు, 3 నెలలు ఉంచితే హీ విల్ బికమ్ మోర్ రగడ్ గా, మోర్ తనకు ఎనీ పని. నేను ఇప్పుడు జగన్ గారి నుంచి అడ్రస్ చేయట్లేదు, అది సిబిఎన్ గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంత అకట్టం ఇంత కూటమి రావడానికి అరెస్టే మెయిన్ రీజన్ అయింది కదా సార్. జనాలు ఎమోషన్ మీ కులాన్ని, మీ మతాన్ని, మీ ప్రాంతాన్ని, లేదా మీరు ఎక్కువ పూజించే వ్యక్తుల్ని లేదా దేవుళ్ళని ఈ విధంగా ఎవరైనా అడ్రస్ చేసినప్పుడు వాళ్ళ మనసులో కోపం కానీ ఎక్కువ ద్వేషం కానీ ఎక్కువ పెరిగి వాళ్ళు స్ట్రాంగ్ అవుతుంటారు. అందుకే మీకు చూస్తుంటే ఎక్కడైనా ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళ ఎమోషన్స్ బయటకు వచ్చి బర్స్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మోర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కంపేర్. ఇఫ్ ఇట్ ఈస్ టెక్నికలీ రైట్ అయ్యి ప్రాపర్ వేలో ఆర్గనైజ్గా చేస్తే మేబీ దాన్ని చల్లపరచవచ్చు. ఇంపాసిబుల్ కేసు అసలు లేకుండా చేయడం. బట్ దాన్ని అన్ఆర్గనైజ్గా చేస్తే మటుకు మోర్ డ్యామేజ్ జరుగుతుంది. జనరల్గా ఇవన్నీ టెక్నికల్. అసలు జగన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడని ప్రజలు నమ్ముతున్నారా అనే దానికి సమాధానాలు ఏమైనా వచ్చినాయంటారా? అంటే ఇప్పుడు అన్ని డిస్క్లోజ్ అంత డీటెయిల్ గా చెప్పడం కష్టం అంటారా? ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో కూడా కరప్షన్ ఉంది అన్నారు. అంటే దాంట్లో 175లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. సో వీళ్ళ నియోజకవర్గాల్లో కూడా కరప్షన్ అదే రేంజ్ లో ఉందంటారా? ఎనీ నియోజకవర్గంలో సార్ వాళ్ళ తరఫున ఎవరో ఒకరు ఆర్గనైజ్ చేసుకుంటా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి తరఫున కావచ్చు, లోకేష్ గారి తరఫున కావచ్చు, కుప్పంలో కావచ్చు, ఒక ఆర్గనైజింగ్ ఉండొచ్చు. సో నాట్ ఓన్లీ యూ హ్యావ్ టు మేక్ షూర్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది బావమరుదులు, తమ్ముళ్ళు అందరూ 170 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కావచ్చు. సో నేను కరెక్ట్ గా ఉన్నాననే కాదు, ఆ రైట్ హ్యాండ్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా, వాళ్ళు కరెక్ట్ గా ఉంటున్నారా, లేకపోతే నాకు రూపాయి అవసరం లేదు, అన్న మీద మాట రాకూడదు అని చాలా జాగ్రత్తగా అక్కడే నిలబడి చేసుకుంటున్నారా. సో అది అసలు 80-90% ఇక్కడే జరుగుతుంటాయి మామూలుగా. అంత 20% వాళ్ళు చేసేది చాలా కేసులు ఎక్కువ తక్కువ. జనరల్ గా రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి మాట్లాడుకుంటే సర్వేలో అంశాలు ఇలాంటి ఏమన్నా అంశానికి వచ్చేసారు సర్వేలో? లేదు పర్సనల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది టెక్నికాలిటీ కాబట్టి నెంబర్స్ ఇప్పుడు మేము ప్రతి నియోజకవర్గంలో డేటా ప్రతి ఒక్క డేటా ఇస్తున్నాం సార్ మామూలుగా. సో ఆబ్వియస్లీ ఈ టెక్నికల్ డేటా స్టేట్ వారికి అందరికీ ఓపెన్గా ఉంది. కంపేర్ టు అప్పులు పెరుగుతున్నాయా తరుగుతున్నాయని దాని మీద మనం ఎక్కువ కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ 1 year లోనే దాదాపుగా 1,50,000 కోట్లు ప్రభుత్వ డైరెక్ట్ అప్పులు కావచ్చు, ఇండైరెక్ట్ కార్పొరేషన్లో తనఖా పెట్టి తెచ్చుకునే కావచ్చు. ఇన్ని 1,50,000 కోట్ల రూపాయలు ఏం చేశారు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి కూటమి నుంచి కూడా వస్తుంది, ప్రభుత్వం సైడ్ నుంచి కూడా వస్తుంది. అదే సార్, మీకు ఫ్రూట్స్ కనపడుతున్నాయి అనుకోండి,
మీరు 10 మామిడి మొక్కలకి ఎంత ఖర్చైనా ఫ్రూట్స్ కనపడినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అవును. ఫ్రూట్స్ డిలే అయ్యే కొద్దీ డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది. అదే కమింగ్ బ్యాక్ టు మళ్ళీ సేమ్ స్టేట్మెంట్. ఓకే. అప్పులు పెరుగుతున్నాయి అనేది కాదు, రిజల్ట్స్ పెరుగుతున్నాయి అనుకోండి, దానికి కవర్ అప్ అవుద్ది. రిజల్ట్స్ డిలే అవుతూ అప్పులు పెరుగుతున్నాయి, భారం పెరుగుతున్నప్పుడు అది మోర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఓకే. కానీ లెక్కలో చూస్తేనేమో జీడిపిలో కావచ్చు, జిఎస్టీలో కావచ్చు పడిపోతా ఉంది. ఈవెన్ కేంద్రం కాగిచ్చిన రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటేనే లాస్ట్ మంత్ జిఎస్టీ ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చిన నివేదికలో కూడా లాస్ట్ లడఖ్తో పోటీ పడుతూ లాస్ట్ 2 ప్లేస్లో ఉంది. కానీ చెప్పడానికి వచ్చేటప్పటికేమో జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి వసూళ్లు ఇప్పటి వరకు లేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ద బెస్ట్ మంత్ అని చెప్తున్నారు. నెంబర్స్ విషయంలో ఎవరు చేయలేదు సార్. మామూలుగా ఒకటి చెప్పిన నెంబర్స్ మీకు కనపడతాయి. మీరు ఇచ్చిన కాగ్ రిపోర్ట్లోనే నేను డీటెయిల్గా ఏ స్టేట్ ఏ పొజిషన్ ఉంది కాబట్టి దాన్ని ఎవరు సర్వే చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్స్ విల్ స్పీక్. నెంబర్స్కి ఎమోషన్ ఉండదు. అదే మా స్టేట్మెంట్ ఫస్ట్ నుంచి. నెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు నెంబర్స్ మీరు ఎవరంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎవరు బ్లఫ్ చేయలేదు. ఇట్స్ రిపోర్ట్ ఇస్ రిపోర్ట్. అద్భుతంగా ఉంది మా పరిపాలన, లేదా బాగాలేదు ఇట్లాంటి చేయొచ్చు జనరల్ స్టేట్మెంట్స్ కాబట్టి. ఓకే. జిఎస్టీ ట్యాక్స్ వసూళ్లు లేకపోతే ఎంత మనకు రెవెన్యూ జనరేట్ చేసింది ఇట్లాంటి దీంట్లో బ్లఫ్ చేయలేరు ఎవరు. చేసిన లాంగ్ రన్ గా ఉండదు. ఓకే. కానీ ఏడాది అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వైసీపీలో కొంతమంది ఇంకా రిజల్ట్స్ మీద కామెంట్లు చేస్తూనే ఉన్నారు సార్. అసలు ఇలాంటి కామెంట్లు ఎలా చూడాలి సార్ ఫస్ట్ అసలు? వాటి మీద ఇప్పుడు ఈవీఎం ట్యాంపర్ అయింది లేకపోతే ఇంకోటి ప్రజల్ని రాంగ్ దూరంలో పెట్టేదనుకో, మభ్య పెట్టేదనుకో, మేము బాగా చేసాం కానీ ఏదో జరిగిపోయి ఓడిపోయిందని, దానికంటే కూడా బెటర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసే కరెక్ట్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అలా ముందుకెళ్లకుండా ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత ఎక్కడ బ్యాక్ స్టెప్ వేసాము, లేదా ఎక్కడ మనం పొరపాటు చేసాము, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనే దాని మీద రివ్యూ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఇప్పటికీ ఇంకా ఈవీఎంలు మేనేజ్ చేశారనో, లేకపోతే అంత మెజారిటీ ఎట్లా వస్తుందనో ఇవే కామెంట్లు రన్ అవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? నియోజకవర్గ రిపోర్ట్లో ఇన్ డీటెయిల్గా మీరు చెప్పినటువంటి ఎవ్రీ ఆస్పెక్ట్ని కవర్ చేసి ఏ విలేజ్లో కన్వర్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ఏ విలేజ్లో మళ్ళీ టీడీపీ కోల్పోతుంది, లాస్ట్ టైం ఏ విధంగా కన్వర్ట్ అయిందనే రెట్రోస్పెక్టివ్ అంటారు సార్. రెట్రోస్పెక్టివ్ అనలైసిస్ ఉంటుంది సార్. ఇది ఇన్ డీటెయిల్గా రిపోర్ట్లో ఇచ్చారు సార్. ఓకే.